నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే ఆయన దాదాపు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి మరి తన వేదన ఆవేదన అంతా వెళ్ళగక్కున్నారు. అలాగే లెక్కలతో సహా తేల్చారు. తాను చేసిన అప్పులేంటి, చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలో చేసిన అప్పులేంటి, ఇక విజయసాయిరెడ్డి లెక్క కూడా ఆయన వదులుకోదలుచుకోలేదు. దాని గురించి కూడా చెప్పేశాడు. లాయల్టీస్ గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం ఏంటని హెక్కిల్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు సైకలాజికల్గా. అరెస్ట్ ఏ సమయంలో అయినా అయిపోవచ్చు, ఏ టైంలో అయినా అరెస్ట్ జరగచ్చు అనే దానికి సంబంధించి. బట్ తెలుగుదేశం పార్టీగా ఎంత ప్రిపేర్డ్గా ఉందనేది ఇక్కడ గమనించాలి. ఎందుకంటే లీగల్ టీమ్స్ తెలుగుదేశానికి చాలా బలంగా పనిచేస్తాయి. దాదాపు 1500 నుంచి 2000 మంది లాయర్స్ తెలుగుదేశంలో నిష్ణాతులైన వాళ్ళు. అచ్చంగా జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేయడానికి కావాల్సిన సెక్షన్స్ ఏంటి, అలాగే ఒకవేళ ఏ సెక్షన్ ప్రకారం లోపలేయిస్తే ఎంత ఎక్కువ కాలం ఆయన జైల్లో ఉంటారు, ఇలాంటి దాని మీద ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. వాళ్ళు అందులో ఎక్స్పర్టైజ్ ఉంది. నిజంగా ఏ మాట కామాట దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆ లీగల్ ఎక్స్పర్టైజ్ అయితే ఎవరికీ లేదు. లీగల్ టీమ్స్ కూడా ఎవరికీ లేవు, ఇంక్లూడింగ్ బీజేపీ. సరే, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేం మాట్లాడారు, రేపేం జరగబోతోంది, ఇవాళ ఏం చేస్తున్నారు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. నమస్కారం వెంకటరెడ్డి గారు. అలాగే మనతో పాటు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, వారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ సజ్జా గారు, మస్తాన్ రావు గారు, వారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ అజయ్ కుమార్ గారు, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టేషన్ అంతా నిన్న మనం చూసాం. 2.5 గంటలు ఆయన ఆరేటరీ స్కిల్స్ అన్నీ కూడా చాలా చక్కగా మనకి ఆయన ప్రెస్ మీట్లో తెలిసిపోయినాయి. నేను ఇక్కడే ఉంటాను, ఏం చేయగలరు, అరెస్ట్ చేసుకోండి, మీరు నేను ఎక్కడికి పారిపోయేది ఏం లేదు, విజయవాడలోనే ఉంటాను, ఏం చేస్తారో చేసుకోండి అని కూడా ఆయన సవాల్ ఇస్తారు మీకు, ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కాదు, ప్రభుత్వానికి. గుడ్ మార్నింగ్ వసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు కూడా. ఫస్ట్ దీనికి వెళ్లే ముందు నాది ఒక క్వశ్చన్ సార్ మీకు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ కి మన ఛానల్ ద్వారా ఎవరన్నా వెళ్ళారా సార్ ఇంటర్వ్యూకి, ఐ మీన్ ప్రెస్ మీట్ కి? ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వరండి ఎవరికి, ఓన్లీ ప్రెస్ మీట్లే. ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు తను రాసుకున్న ఒక కథ, ఒక పేపర్, ఒక పుస్తకం, ఒక పెన్ను, తను రాసుకున్న ఒక కథని ప్రచురించడానికి 2 గంటలు కాకపోతే 10 గంటలు చెప్తాడు ఆయన. బేసికల్ గా దీనేం ఓపిక కూడా జనానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మన రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఆయన ఏంటంటే పచ్చ మీడియా అంటుంటాడు కదా. సరే, ఆ 2-3 ఛానల్ ఆయన ఏదైతే నోటితోట పలుకుతాడో ఆ 2-3 ఛానల్ మినహాయించి మిగతా వాళ్ళు పిలవచ్చు. పిలిస్తే ఎక్కడ మళ్ళీ మీరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్స్ వేస్తారనేది అదొక భయం ఆయనకి. నిన్న అతను మాట్లాడే దాంట్లో చివరిలో నేను 2 విన్నాను సార్. ఎక్కడో 2-3 ఏదో అడిగారు, మరి వాళ్ళు ఏ మీడియా వాళ్ళు, ఏ సంస్థకి సంబంధించిన నాకైతే తెలియదు. వాళ్ళ ఫేసెస్ కూడా మనకు కనపడలేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు అడిగారు, నేనేమి పారిపోను, విజయవాడలోనే ఉంటా, నన్ను అరెస్ట్ చేసుకోండి అని. మీరు పారిపోయినా పట్టుకొచ్చేస్తారండి, మీరు తప్పు చేస్తే ఇబ్బంది ఏం లేదు. బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే సార్, ఇక్కడ నిన్న ఆయన ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ 3 అంశాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ. ఏమని? ధనుంజయ్ అన్నకి ఏం సంబంధం, కృష్ణమోహన్ అన్నకి ఏం సంబంధం, ఎంపీ మిథున్ రెడ్డికి ఏం సంబంధం, భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం ఈ లిక్కర్ లో, వాళ్ళెవ్వరికి ఏమీ సంబంధం లేనప్పుడు ఎందుకు సార్ వీళ్ళందరూ ముందస్తు బెయిల్ల కోసం ఉరుకులు పెట్టారు సార్ న్యాయస్థానాల చుట్టూ? లిక్కర్ కేసులో వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, వాటిని డైరెక్ట్గా తేల్చుకోండి, ఎదుర్కోండి, అంతేగాని ముందస్తుగా మాకు బెయిల్ ఇవ్వండి, మేము నిరూపించుకుంటాం, మీరు బెయిల్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా ముందస్తుగా. ఈరోజు బాలాజీ గోవిందప్ప గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే భారతీ సిమెంట్స్ని దాన్ని ఏదో నాశనం చేయాలని చెప్పేసి బాలాజీ గోవిందప్ప గారిని టార్గెట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. భారతీ సిమెంట్స్ని నిజంగా విచ్ఛిన్నం చేయాలి అనుకుంటే, దాన్ని నాశనం చేయాలనుకుంటే బాలాజీ గోవిందప్పని ఎందుకు డైరెక్ట్గా అటాక్ చేయాలి సార్? ఎందుకు అతన్ని టార్గెట్గా పెట్టుకోవాలా? దానికి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు కదా, వాళ్ళని టార్గెట్గా పెట్టుకోవచ్చు కదా. ఈరోజు ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన వాళ్ళే కదా. ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు అనేక మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు వసుదేవన్ గారు, కానీ వీళ్ళ పేర్లు మాత్రమే ఎందుకు బయటకు వచ్చాయి? వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదా. ఈరోజు నిన్న ఆయన నిజంగా మీడియా ఛానల్ వాళ్ళని పిలిచి ఇదొక ప్రెస్ మీట్ నాది, మీరందరూ కూడా రావాలి, ప్రజలకు తెలియాలన్నప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్తే ఇవన్నీ మీరు అడుగుతారని భయం.
అంటే సమాధానం జగన్మోహన్ ఒకటి రెడ్డి చంద్రశేఖర్ గారు మీరే మాట్లాడదురు కానీ ఇలాంటి చరిత్ర మనకు కూడా ఉంది. మనం ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఎవరైనా అవతల క్యాంపు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పనిచేస్తున్నారనుకుని తెలుగుదేశం పార్టీ భావించిన క్యాంపుల నుంచి ఎవరైనా ప్రశ్నలు వేస్తే, ఏం బ్రదర్ ఏ ఛానల్ మీది, ఒకసారి వెనక్కి వెళ్ళాలి 14-19 మధ్య 14-19 మధ్య ఏం మాట్లాడాలా, ఇలాంటివి మనం చూసాం. అక్కడికి కూడా వస్తా. అవి కూడా ఉన్నాయి. సో ఎవరు మినహాయింపు ఏం కాదు, ఎవరు శుద్ధపూసలు కాదు ఇక్కడ. అది నేను అనేది వినండి సార్, అక్కడికి కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఏం బ్రదర్ ఏ ఛానల్ మీది అంటే, మీరు అక్కడైతే ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు కదా. ఏ ఛానల్ మీద అడిగేదానికైతే మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కూడా మినహాయింపు ఏం కాదు, మీరు బ్యాన్ చేశారు కదా. మీరు ఎలా బ్యాన్ చేశారు, వాళ్ళు బ్యాన్ చేశారు. కాదండి వంశీదేవన్ గారు, మేమేమంటున్నాం, మీరే అన్న 2014 నుంచి 2019 మధ్య. సార్ ఒకసారి చరిత్ర చెక్ చేసుకోండి. 2014 నుంచి 19 మధ్య, ఒక నిమిషం, 2014-19 మధ్య మీరు ప్రభుత్వం చేసినప్పుడు మీ టీడీఎల్పీ ఆఫీస్లోకి ఎవరెవరికి ఎంట్రీ లేకుండా చేశారు ఒక్కసారి చెక్ చేసుకోండి. యూ హ్యావ్ ఇనఫ్ టైం చంద్రశేఖర్ గారు, మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాం. యూ హ్యావ్ ఇనఫ్ టైం. నా పేరు అజయ్ చంద్రశేఖర్ గారు. అదే అజయ్ సజ్జా. సారీ టు సే దట్. అజయ్ గారు, యాక్చువల్ గా ఏంటంటే మీరేమంటారు, నన్ను చెక్ చేసుకోమంటున్నారు. మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. ఏం బ్రదర్ మీది ఏ ఛానల్ అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు అంటున్నారు. అంటే నేను ఆ తర్వాత జరిగిన పరిణామాలు చెబుతున్నా. టీడీఎల్పీ అనేది తెలుగుదేశం శాసనసభా పక్షం. అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీఎల్పీ లోపల అసెంబ్లీలో అందరికీ ఎంట్రీ ఉంటుంది. మీరు ఎవరిని అంటరాని వాళ్ళుగా చూశారో అప్పుడు మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ఈ లోపల చెక్ చేసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 2-3 అంశాల మీద మాట్లాడారు ఆయన. కార్పొరేషన్స్ లో పనిచేస్తా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి, సూపరింటెండెంట్ స్థాయి. ఎంతమంది సూపరింటెండెంట్ ఉంటారో తెలుసా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో? 10ల సంఖ్యలో ఉంటారు. ఒక సాధారణ స్థాయి ఉద్యోగి. అనూష అని ఇంకొక అమ్మాయి, ఆమె చిన్న క్లరికల్ ఉద్యోగి, అది కూడా అవుట్ సోర్సింగ్. ఏందండి వాళ్ళతో